నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నాకు దిగారు. ఆంధ్ర హోటావో తెలంగాణ బచావో అంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. ఏపీకి చెందిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటస్వామిని తొలగించి తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటస్వామిని ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్నారు. రేపు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనపై తమకు కనీసం సమాచారం కూడా లేదన్నారు. జూలైలో 6 మందిని సెలెక్ట్ చేసిండ్రు జాతీయ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసినప్పుడు నేను కూడా ఒక వ్యక్తినల్లా సరే మమ్మల్ని అనవాదిన కారణాల వల్ల పంపించేసినప్పుడు స్వామి అనే వ్యక్తిని యాడవల్లి వెంకట స్వామి అనే వ్యక్తిని రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుని ఆగస్టు 13 తారీఖు ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాం. తనకి ఆంధ్రాల ఓట్ల హక్కు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ బియ్యం తీసుకుంటుండ్రు, భూమికి సంబంధించిన పథకాలు తీసుకుంటుంది వైఎస్ఆర్సీపీలా. సరే ఇక్కడ పుట్టినా ఇక్కడ ఉన్నా అని చెప్తే మళ్ళీ అక్కడ నీకు ఓటకి ఎందుకుంది, తల్లిదండ్రులకు అక్కడ ఓట్లకు ఎందుకున్నాయి, ఇవన్నీ ప్రూఫ్స్ అని మేము చూపించిన తర్వాత దాని తర్వాత వాళ్ళు స్వతహాగా పోయి వాళ్ళ తల్లిదండ్రుల ఓటర్లు అన్న ఇవన్నీ వాళ్ళ ఓట్లని మళ్ళీ పోయి తొలగించింది. ఇప్పుడు కొడితే డిలీటెడ్ ఓట్స్ అని వస్తాయి. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, మహేష్ అన్న గారిని, దీపాస్ మేడంని, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలని, మా జాతీయ అధ్యక్షుని అందరినీ ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఏందనగానంటే ఒకసారి అన్నా మీరు ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఒకసారి ఇంటెలిజెన్స్ కి దీన్ని పంపి తెలంగాణ ఆందోళన తెలుసుకోండి. ఎందుకంటే మేం పనిచేసే నాయకుడు, మా నాయకుడు ఆంధ్ర వాళ్ళు అని చెప్తే సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నాయకుల కింద పనిచేసేది మాకు ఆ బతుకొద్దన్న మా తెలంగాణకి వెళ్ళి తెలంగాణ అధ్యక్షుని అనౌన్స్ చేయండి. మేము అడిగేది ఏంటంటన్నా, ఒకవేళ ఇక్కడ పుట్టింది ఇక్కడ కంటిన్యూ అవుతారంటే వైఎస్ షర్మిల గారు కూడా ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే చదివింది, మళ్ళీ తన తెలంగాణ అధ్యక్షురాలు చేసింది, ఆయన చేయలే కదా. తన తండ్రి అక్కడికి వెళ్లి ప్రాతినిధ్యం వహించిన వైఎస్ రాజశేఖర్ కాదు అని చెప్పి తనని ఆంధ్రాకు పంపించాను. ఇంకోటన్నా రేపు మా జాతీయ అధ్యక్షుడు పర్యటనకు వస్తుండు. మా జాతీయ అధ్యక్షునికి దయచేసి ఇక్కడ నాయకత్వం మాట్లాడి రావద్దని చెప్పి మా సమస్య పరిష్కరించిన తర్వాత ఇక్కడ రావాలన్న మా అధ్యక్షుడు. నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నాకు దిగినట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, గాంధీ భవన్ ముందు రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు కూడా ధర్నాకు దిగారు. అయితే మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వెంకటస్వామిని కూడా తొలగించాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రకు చెందినటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామిని తొలగించి తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి అయితే ఆంధ్ర హటావో తెలంగాణ బచావో అంటూ ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే 4 నెలల క్రితం నూతన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడుగా వెంకట్ స్వామిని కూడా నియమించడం జరిగింది ఏఐసిసి నేతలు. అంతకు ముందు బల్మూర్ వెంకట్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు చేశారు. అయితే ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక కావడంతో ఏఐసిసి నేతలు 4 నెలల క్రితం ఎన్ఎస్యుఐ నూతన అధ్యక్షుడిగా వెంకటస్వామిని కూడా నియమించడం జరిగింది. అయితే ఆయన నియామక పట్ల ఇటు తెలంగాణ సంబంధించి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా తెలంగాణ సంబంధించిన వ్యక్తినే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలి, ఆంధ్రకు సంబంధించిన వ్యక్తిని ఏ రకంగా నియమిస్తారంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేశారు. అయితే వెంకటస్వామిని ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న నాటి నుంచి కూడా తాము వ్యతిరేకిస్తున్న ఏఐసిసి నేతలు మాత్రం తమ డిమాండ్స్ కూడా ఏది కూడా నెరవేర్చట్లేదు. మరి కాంగ్రెస్ నాయకులను అధిష్టానకు అనేక సార్లు విన్నవించుకున్న తమ విన్నత్రం వాళ్ళు కనీసం ఖాతరు చేయట్లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆంధ్ర నాయకుల కింద మళ్లీ పనిచేయాల్సిన పని ఏమొచ్చింది, మరి గత 10 ఏళ్ల పాటు కూడా మరి తెలంగాణ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బల్మూరు వెంకట పనిచేస్తారు. మరి అదే విధంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా
తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని మాత్రమే నియమించాలి తప్ప ఆంధ్రకు వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని ఏ రకంగా నియమిస్తారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే రేపు ఎన్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటన కూడా వస్తున్నారు. వ్యక్తి రావడంతో మరి దీనికి సంబంధించి కూడా డిమాండ్ కూడా చెప్తామంటున్నారు. మరి ఎన్ఎస్ఏ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి కూడా రేపు వస్తున్నారు కాబట్టి మరి తమ సమస్యల పరిష్కారం చేసిన తర్వాతే తెలంగాణకు ఎన్ఎస్ఏ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి రావాలని కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ ఇస్తారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కేసులు ఎదుర్కొన్నామని మరి ఎన్నో కష్ట నష్టాలు కూడా భరించి మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపుగా 1 year కావాల్సి వస్తుంది. మరి ఈ సమయంలో దాదాపు 4 నెలల క్రితం ఆంధ్ర వ్యక్తికి సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిని ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ రకంగా నియమిస్తారు, మరి ఆయన తొలగించి వెంటనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా నియమించాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి గాంధీ భవన్ ముందు కూడా నిరసన వ్యక్తి అక్కడ ఎన్ఎస్యు నాయకులందరూ కూడా ధర్నా చేస్తున్నారా? ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి దీన్ని తీసుకెళ్తున్నారు. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? హిమబిందు ఉదయం 10:30కు ఈ యొక్క ఘటన కూడా జరిగింది. గాంధీ భవన్ ముందు కూడా వాళ్ళు నిరసన తెలిపారు. అయితే గాంధీ భవన్ సిబ్బంది కూడా వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుడు మరి టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా తీసుకెళ్లిన ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకెళ్లిన కూడా మరి వాళ్ళు పెద్ద చెవిన పెడుతున్నారని కూడా వీళ్ళు వాపోయారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధానంగా చర్చ నడుస్తుంది. మరి 4 నెలల క్రితమే ఎన్ఎస్ఏ నూతన అధ్యక్షుడిగా వెంకటస్వామిని కూడా నియమించారు. మరి ఆయన నియామక పట్ల కూడా ఇటు రాష్ట్ర సంబంధించిన ఎన్ఎస్ఏ జిల్లాలకు సంబంధించిన నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి మొదటి నుంచి కూడా మరి ఆ నియామకం కూడా ఏఐసిసి నేతలే నిర్ణయం తీసుకున్నారు తప్ప తమ అభిప్రాయం తీసుకోకుండా ఈ రకంగా ఉన్నట్లుండి ఇటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిని ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా ఏ రకంగా నియమిస్తారు, మరి తమ సూచనలు గాని తమ అభిప్రాయాన్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా మరి 4 నెలల క్రితం కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా వెంకటస్వామిని కూడా నియమించారు కాబట్టి మరి ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకొని మరి అతన్ని తొలగించి వెంటనే తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రెసిడెంట్ గా నియమించాలని కూడా వీళ్ళంతా కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎన్ఎస్ఏ జిల్లా ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి కొన్ని రోజులుగా ఇటు అంతర్గతంగా ఇటు కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు అంతర్గతంగా కూడా చర్చ నడుస్తుంది. మరి ఈ రోజు ఇది తీవ్ర స్థాయికి జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయమే గాంధీ భవన్ కి ఎన్ఎస్ఏ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కూడా పెద్ద ఎత్తున కూడా తన అనుచర వర్గంతో ఎన్ఎస్ఏ కార్యకర్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మరి ఆంధ్ర వ్యక్తికి చెందిన వ్యక్తిని ఏ రకంగా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా నియమిస్తారు కాబట్టి మరి అతన్ని వెంటనే తొలగించి మరి తెలంగాణ వ్యక్తిని ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా నియమించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఉదయ వేళలో గాంధీ భవన్ లో మరి టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లేకపోవడంతో గాంధీ భవన్ లో ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని మరి తెలంగాణ సంబంధించిన వ్యక్తిని ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా కూడా నియమించాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు కాబట్టి మరి పలుమార్లు ఏఐసిసి నేతల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి వాళ్ళ డిమాండ్ కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి రేపు నేషనల్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి కూడా వస్తున్నారు కాబట్టి మరి ఈ విషయాన్ని ఆయన పరిలోకి తీసుకొని మరి వెంటనే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వెంకటస్వామిని తొలగించి మరి ఆయన ప్లేస్ లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా నియమించాలి. మరి గత 10 ఏళ్ల క్రితం నుంచి కూడా అంటే గతంలో మరి ఆంధ్ర పాలనలో ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ ఆంధ్ర వ్యక్తిని ఈ రకంగా తెలంగాణ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా నియమించాలని కూడా తాము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మరి వెంటనే వెంకటస్వామిని తొలగించి తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా నియమించాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. హిమబిందు. ఓకే, థ్యాంక్ యూ సతీష్. ఏమన్నా